గుంటూరులో వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. జరిగింది దుర్మార్గమని, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ స్థాయిలోనే కుట్ర జరగటం వల్ల ఇలా జరిగిందని, వచ్చిన ఎస్పీ కూడా వారి ఆదేశాల మేరకు వెనక్కి వెళ్ళిపోయాడని, ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజల్లో చర్చించబడుతున్నాయి. ఈ 5 ప్రశ్నలకి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పి చిత్తశుద్ధిగా మీరు మీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోండి. సమాధానాలు చెప్పకపోతే మీరు ఇవన్నీ వాస్తవాలుగా ప్రజలు భావించండి అని ప్రజల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరిని అసలు ఇచ్చిన వాళ్ళనే ఏవన్గా కాదు, అప్పుడే వదిలేస్తే ఇంక చంద్రబాబుని పెడితే ఏవన్గా ఎందుకు చేరుతారు? ఇన్వెస్టిగేషన్ ఈజ్ దేర్, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఉంది. 120B కింద పెట్టాలి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, ఎందుకంటే వాళ్లే చేశారు కాబట్టి. వాళ్ళ ఫోన్లన్నీ చెక్ చేస్తే అర్థమైంది. డీజీపీకి ఫోన్ చెక్ చేస్తే అర్థమైంది. ఎవరు చెక్ చేస్తారు? వాళ్ళ రాజ్యం. అరే కారులు పగలగొట్టి ఇల్లు తగలేయాలని చూసేవాళ్ళు, ఫర్నిచర్ దోషం చేసేవాళ్ళు, పెళ్ళాం బిడ్డలు కొట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకి సింపుల్గా వదిలేశారే. ఇంకా వాళ్ళ మీద ఏం చెప్పం? దీనికి సమాధానం పొలిటికల్గా నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పమనండి. చెప్పలేదు, నేను అన్నీ కూడా నిజమని ప్రజలు నమ్మండి అని కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. చెప్పారు, లాజికల్గా ఆలోచన చేయమని కూడా నేను అడుగుతాను. ఓకే, ఎన్నో స్థానంలో ఉంది? మొత్తం ఎన్ని స్టేట్లు ఉన్నాయి? ఇంకొక 29 ఉన్నాయి కదా. ఇంకొక సంవత్సరం తర్వాత ఆంధ్రప్రదేశ్ 29వ స్థానం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అలా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ను కక్ష సాధించుకోవడానికి ఉపయోగించే స్థాయికి పడిపోయాడు. పొలిటికల్ వెండేటాకి పోలీసులను ఉపయోగిస్తున్నారు తప్ప లా అండ్ ఆర్డర్ గురించి ఉపయోగించడం లేదు. అభివృద్ధి మీద దృష్టి లేదు. జరిగిపోయిందని మాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతి చుట్టూ అబ్బో అద్భుతంగా జరిగిపోయిందని అనుకునేటట్టుగా రాసుకుంటున్నారు. దేర్ ఇస్ నో డెవలప్మెంట్, దేర్ ఇస్ నో సంక్షేమం. ఇది జరుగుతున్న విషయం. ఇంకా ఒక సంవత్సరం పోయిన తర్వాత 29వ స్థానానికి వస్తుంది. 29 కన్నా ఇంకా రావడానికి అవకాశం లేదు కాబట్టి 30కి అటు ఆగిపోతుంది. అది మై కామెంట్. రైట్.